వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ మోజస్. డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలంటే, డిప్యూటీఓ జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఏరియా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ట్రెండ్స్ అంటే ఏమిటి? టీ ఫర్ టెండెన్సీస్, విద్యలో జరుగుతున్నటువంటి అధునాతన ధోరణులు. ఆర్ ఫర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఉదాహరణకు ఇటీవల బడ్జెట్లో మొత్తం వ్యయంలో విద్యకు ఎంత కేటాయించారు? అప్రాక్సిమేట్లీ 2.5. అదేవిధంగా ఎవల్యూషన్స్, నాటి నుంచి నేటి వరకు బోధనలో జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి? బోధన పూర్వక దశకు సంబంధించి, పరస్పర బోధనకు సంబంధించి, బోధనానంతర దశకు సంబంధించి, సో ప్రీఫేస్ టీచింగ్ సంబంధించి గతంలో ఆబ్జెక్టివ్స్ ఆధారంగా బోధన ఉండేది, ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా బోధన అవుతుంది. గతంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్కు చాలా ప్రాధాన్యత ఉండేది, ప్రస్తుతం ఒక పరిణామం అప్రోచెస్ ఆఫ్ టీచింగ్. గతంలో 1 స్లాట్ ఎగ్జామినేషన్ ఉండేది, ఇవాల్యుయేషన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు 360 డిగ్రీస్ ఇవాల్యుయేషన్. అదేవిధంగా అసెస్మెంట్కు చాలా ప్రాధాన్యత ఉంది. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనే కొత్త పరిణామాలు బోధనలో చోటు చేసుకున్నాయి. కనుక ఎవల్యూషన్స్, నాటి నుంచి నేటి వరకు విద్యలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పరిణామాలు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా చదవాలి. తర్వాత న్యూ ప్యాటర్న్స్, అధునాతన ధోరణులు, విద్యకు సంబంధించినటువంటి అధునాతన మార్పులు, న్యూ ప్యాటర్న్స్ గమనిస్తుండాలి. డి ఫర్ డైరెక్షన్స్, విద్య ఏ దిశలో వెళుతుంది? డెవలప్మెంట్, విద్యలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన అభివృద్ధి ఏమిటి? ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా చదవాలి. ఆ తర్వాత ఎస్ ఫర్ స్టైల్స్, సో విద్యలో వస్తున్నటువంటి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా వస్తున్నటువంటి న్యూ స్టైల్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి అప్రోచెస్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి, అధునాతనమైనటువంటి ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ ఏమిటి, ఈ న్యూ స్టైల్స్ విద్యకు సంబంధించి తెలుసుకుంటే దీన్ని మనం ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం వెంటనే మీరు డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. విద్యకు సంబంధించి ఈరోజు ఒక రీసెంట్ ట్రెండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మీకు తెలుసు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 1973లో ఏర్పాటైంది. ఎన్సిడి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా 1993లో ఏర్పడడం జరిగింది. 1995 నుంచి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తన విధులు నిర్వహిస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఉత్తరాన జైపూర్, దక్షిణాన బెంగళూరు, తూర్పున భువనేశ్వర్, పశ్చిమాన భోపాల్ రీజనల్ డైరెక్టరేట్లను కలిగి ఉన్నది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. జస్టిస్ వర్మ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా గతంలో 10 సంవత్సరాల కిందట 1 ఇయర్ బిఎడ్ కోర్సు ఉండేది. అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి 2020 గైడ్లైన్స్ ప్రకారం తిరిగి దశాబ్ద కాలం తర్వాత 1 ఇయర్ బిఎడ్ మరియు 1 ఇయర్ ఎంఎడ్ కోర్సును ప్రవేశపెట్టాలి అని ఒక తీర్మానం చేసుకున్నది. 2025-2026 అకాడమిక్ ఇయర్ నుంచి మన దేశంలో 1 ఇయర్ బిఎడ్ ప్రోగ్రామ్, 1 ఇయర్ ఎంఎడ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి రానున్నది. అయితే ఈ యొక్క బిఎడ్ ప్రోగ్రామ్కు ఎవరు అర్హులు? 2 ఇయర్స్ బిఎడ్ కోర్సు ఉంటుందా లేదా? 2 ఇయర్స్ బిఎడ్ కోర్సు ఉంటుంది. ఎవరైతే 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేస్తారో వారికి 2 సంవత్సరాల బిఎడ్ కోర్సు ఉంటుంది. మరి ఎన్ఈపి గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే 4 ఇయర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉంటారో వారికి 1 ఇయర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పీజీ పూర్తి చేశారో వారు కూడా ఈ యొక్క 1 ఇయర్ బిఎడ్ కోర్సుకు అర్హులు. మళ్ళీ చెప్తున్నాను, 4 ఇయర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు, 2 ఇయర్స్ పీజీ చేసుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క 1 ఇయర్ బిఎడ్ కోర్సుకు అర్హులు. ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది దేశవ్యాప్తంగా. ఇది ఒక ట్రెండ్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. ఒకసారి ఉపాధ్యాయ విద్యను మనం చారిత్రక పరిణామ క్రమం గమనిస్తే మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల
1716లో డెన్మార్క్ క్రిస్టియన్ మిషనరీ జీజన్ బాల్గ్ ట్రాంక్విబార్ అనేటువంటి ప్రదేశంలో ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రారంభించారు. ఆ రోజుల్లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను నార్మల్ స్కూల్స్గా భావించారు. 1963 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణ కోసం 5 RIలు ప్రారంభించింది. RIలు అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ను గతంలో రీజనల్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలిచేవారు. దేశవ్యాప్తంగా 5 RIలు ఉండేవి గతంలో. అయితే దక్షిణ భారతదేశంలో రెండవది, దేశవ్యాప్తంగా 6వది అయినటువంటి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 6వ RIని ప్రారంభించింది నెల్లూరులో. చూడండి, ఇక్కడ ఉత్తరాన అజ్మీర్, దక్షిణాన మైసూర్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక RI ప్రారంభించింది. నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్, తూర్పున భువనేశ్వర్, పశ్చిమాన భోపాల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో భాగంగా మీరు నేర్చుకోవాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా 5 RIలు ప్రారంభించింది. ఇటీవల 6వది, దక్షిణాది రాష్ట్రాలలో 2వది, దేశవ్యాప్తంగా 6వది నెల్లూరులో ప్రారంభించారు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఒక MBAకు IIM ఎలాగో, ఒక ఇంజనీరింగ్కు IIT ఎలాగో, ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎలాగో స్టాండర్డ్గా ఉంటాయో, అదేవిధంగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక స్టాండర్డ్ కాలేజెస్. డియర్ స్టూడెంట్స్, మీరు ఎడ్యుకేషన్లో, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించాలంటే ఎమిలీ అకాడమీలో గతంలో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ చూడండి. మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేము అప్లోడ్ చేస్తున్నాం. వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ DSC ప్రిపరేషన్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ మరి ఒక కష్టమైన సబ్జెక్ట్స్గా మీరు భావిస్తే, స్టాండర్డ్ మెటీరియల్ మీకు దొరకకపోతే, మెటీరియల్ మీకు అర్థం కాకపోతే వెంటనే ఎమిలీ అకాడమీ అనేటువంటి మా మొబైల్ యాప్ను మీరు ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మరి స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. AP DSCకి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అదేవిధంగా AP DPDOకి సంబంధించి ఒక అద్భుతమైన కోర్సు పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఒక కోర్సు అప్లోడ్ చేశాం. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియంలో, త్వరలో తెలంగాణ విద్యార్థుల కోసం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాం. కనుక వెంటనే ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సెస్కు సంబంధించినటువంటి వివరాలు మీరు చూసుకోండి, డెమో వీడియోస్ వినండి. మీకు నచ్చితే కోర్సెస్ యాక్సెస్ చేయండి. తప్పనిసరిగా మీ యొక్క ఉద్యోగ సాధనలో ఎమిలీ అకాడమీ మీకు ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.